పట్టుకో, ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, నన్ను రికార్డ్ చేయి. ఫస్ట్ బండి యూటర్న్ చేద్దాం. ఏడుకోవాలి ఇప్పుడు కోయిల్సారా? ఇట్లా వస్తుందా ముందటికి? ఇట్లా పోమా? అరే ఇది మైలేజ్ ఇస్తలేదురా బాబు. ఎంత ఇస్తుంది? 13 కాదు 11 ఇస్తుంది. ఎందుకు తెచ్చినారా ఈయన క్రిస్టాగారా మొత్తం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇందాక చేసిన ఫుటేజ్ కూడా అయితే పోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నా. నాకు ఏమవుతుందంటే ఒకటి ఫ్రేమ్ అవుట్ అయిపోతుంది, ఇంకోటి నా వాయిస్ రికార్డ్ అయితే లేదు. ప్రతిసారి రికార్డ్ చేస్తే ఇదే అవుతుంది ఇష్యూ. ఇప్పుడు కూడా వాడు కెమెరా అటు సైడ్ పెట్టిండు వన్ చేతికిస్తే. నేను ఒకటి కప్ మౌంట్ ఆర్డర్ చేసిన ఈ గ్లాస్కి పెట్టడానికి. అది రేపు వస్తుంది. అయితే దానికి పెట్టేసి ఈ మిర్రర్కి పెట్టేసి మాట్లాడుకోవచ్చు ప్రశాంతంగా. ఎవరి టెన్షన్ ఉండదు. ఫ్రేమ్ అవుట్ అవుతుందో వీడు కెమెరా పట్టుకోనికి వస్తలేదని కూడా ఏమి ఉండదు. ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అది ఆ ఫ్రేమ్ అవుట్ అయ్యింది, నాకు తెలుస్తుంది. అది నేను చూస్తున్నా. Way before the chain and the fame. Listen, I remember loose. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే కోయిల్ సాగర్ వెళ్ళడమే. ఇంతకుముందు మీకు చూపించిన, అంటే మేము ఎంజాయ్ చేసిన వ్యూ, మేము కోయిల్ సాగర్ ఎట్లయితే ఏ వ్యూ అయితే చూపిద్దామని ఇంతకుముందు కూడా అనుకున్నామో ఆ వ్యూ చూపించలేకపోయినాం. ఎందుకంటే అక్కడ ఫుల్ వాటర్ వచ్చేసిండే అండ్ అప్పుడు వరకు కూడా 6 అయింది. సో ఇప్పుడు ఆ వ్యూ ఉందంట. వీడు మొన్ననే రీసెంట్గా వెళ్ళిండు. సో అందుకనే చెప్పిండు ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది. నేను ఇంకో షూట్ అనుకున్నా, బైక్ షూట్. కానీ అది అక్కడికి వెళ్ళే వరకు కూడా ఈవినింగ్ మళ్ళీ సన్సెట్ అయిపోతుంది. అందుకనే ఇప్పుడు కోయిల్ సాగర్ వెళ్ళి షూట్ చేసుకొని అక్కడ కొంచెం టైం స్పెండ్ చేద్దామని ఉంది. అండ్ నేను పొద్దున్న హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ వచ్చిన. ఆ షూట్ చేద్దామన్నా నా పల్సర్ మీద వచ్చిన. అది నేను మోటో వ్లాగ్ చేసిన. కాకపోతే ఏమైందంటే అది చాలా ఏమంటారు అడ్వెంచర్ టూరింగ్కి దీనికి సిట్టింగ్ పొజిషన్ అయితే డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఏమైందంటే మొత్తము బండి ఫ్రేమ్ కూడా పడలేదు, మొత్తం రోడ్ ఇట్లా కిందికి పడింది. సో అందుకనే నేను ఆ వీడియో ఏం పోస్ట్ చేస్తలేను. ఇక్కడ నుంచే డైరెక్ట్ ఈ కార్ బ్లాగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత జడ్చర్లలో వెళ్ళి నా బైక్ అక్కడ పెట్టేసి మా ఫ్రెండ్ గారి కార్ ఇది MG యాస్టర్ ఇది తీసుకొని నేను వచ్చిన. అంటే ఈ వీక్ నేను హోమ్ టౌన్లో ఉంటున్నా. నేను ఇక్కడ మోటో వ్లాగ్స్ ఏం చేస్తలేను. కొంచెం బైక్ షూట్ అండ్ కార్ రివ్యూస్ ఉన్నాయి, అందుకనే అవి షూట్ చేసుకుందామని వచ్చిన నేను. అండ్ అంటే నేను ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన. సో అందుకని ఒక 1 వీక్ మొత్తం రెస్ట్ చేసుకుందామని, అట్లే వ్లాగ్స్ చేసుకుందామని మా హోమ్ టౌన్కి అయితే వచ్చిన చేసుకొని. అండ్ ఆగస్ట్లో వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రిప్. అంటే ఇప్పటివరకు నా లైఫ్లో ఎప్పుడు అట్లాంటిది నేను ప్లాన్ చేయలేదు, అనుకోలేదు కూడా వెళ్తా అని. అంటే గాడ్స్ గ్రేస్ ఇప్పుడు కూడా ఇన్ కేస్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ పక్కా వెళ్దాం అంతే. ప్రాబబ్లీ ఆగస్ట్ ఎండింగ్ అనుకుంటున్నా, ఆగస్ట్ మిడ్ ఆర్ ఆగస్ట్ ఎండింగ్ చూద్దాం. సో ఇది జూన్, జూలై అండ్ ఆగస్ట్, అంటే ఇంకొక 1 మంత్ ఉంది అనుకో. ఈరోజు ఆల్మోస్ట్ జూన్ 10th. అండ్ ఇది MG యాస్టర్. అసలు మైలేజ్ మాత్రం అసలు అంటే షోరూమ్ వెహికల్ అంటే కొత్త వెహికల్ కూడా ఇంత ఇస్తుందా? ఇది ఆల్మోస్ట్ 94,000 తిరిగింది. ఇదైతే ఇప్పుడు ఒక 11 to 13 km/లీటర్ ఇస్తుంది. మరి కొత్త వెహికల్ ఎంత ఇస్తుందో నాకు తెలియదు. మీకు ఒకవేళ తెలిస్తే కమెంట్ చేయండి. ఎందుకంటే ఒక 5 సీటర్ వెహికల్ ఇంత దారుణమైన మైలేజ్ ఇస్తుంది అంటే కొంచెం కష్టంగా, అంటే డైజెస్ట్ కావడం కష్టము. పొయ్యలేం పెట్రోల్ అంతగానము. ఒక 15 ఇచ్చినా బాగుంటుంది. అండ్ ఇది ఎంత హై ఎండ్ వెహికల్ కూడా కాదు. ఇది మనకు అరౌండ్ 13-14 lakhs ఉందేమో ఆన్ రోడ్ ప్రైస్ షోరూమ్ది. సో 13-14 lakhsకి మనకి 15 ఇవ్వాలి మైలేజ్. మరి ఇంత దారుణంగా 11 to 13 అది ఇప్పుడు 8 ఇస్తుంది. అది ఇంతకుముందు లోకల్లో 5 ఇచ్చింది, ఇప్పుడేమో 8 ఇస్తుంది. చూడు ఇట్లా ఉంటుందంటే ఏం లేదు, కార్డు గీక్తూనే ఉంటాం కదా, అదనే బాధ అవుతుంది పెట్రోల్ వేయడం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏసీలో పోతాం ప్రశాంతంగా కూర్చొని, పాటలను కూడా ప్రశాంతంగా పోతాం కాబట్టి పడితే అనిపిస్తుంది కొన్నిసార్లు పెట్టాల్సి వస్తుంది. అండ్ మెయిన్గా కార్ తీసుకోవడానికి కారణము ఈ వీక్ అంతా ఏంటంటే నా కెమెరాస్, నేను నా షూస్ ఇట్లాంటివి ఏమన్నా మొత్తము అంటే ఒక 2-3 షూట్స్ ఒక రోజు పెట్టుకున్నా అంటే కనుక వాటికి సంబంధించిన అన్ని కార్లు వేసుకోవచ్చు అని. బైక్ మీద అయితే ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు, ఇంకోటి మర్చిపోతాయి ఇంటి దగ్గరనే, అట్లాంటివి అవుతాయి. సో అందుకనే కార్ అయితే పెట్టుకున్నా. మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, కామెంట్ చేయకండి షో చేస్తున్నావు కార్ తీసుకొని అని. రీజన్ మాత్రం ఇదే, ఎందుకంటే ఎండలు ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి. దానికి నేను బండి వేసుకొని లక్షలు పెట్టి కొన్న ఎక్విప్మెంట్ అంతా నేను పాడు చేసుకోలేను. సో అందుకనే కార్ అయితే తీసుకున్నా.
దాట్స్ ఓన్లీ ద రీజన్. అండ్ ఐఎమ్ షూటింగ్ ఇన్ ద iPhone 17. ఫోన్ తీసుకుంది ఈ బ్లాగింగ్కి న్యాయం చేద్దామనే కదా, అందుకే గోప్రో అయితే యాక్షన్ కెమెరా అయితే ఏం తీసలేను. అండ్ ఆల్సో గోప్రో ఎందుకు వస్తాయంటే ఫ్రమ్ పాస్ట్ 16-17 అంటే 16-17 కాదు 2016 and 17 నుంచి నేను యూట్యూబ్లో అయినా నార్మల్ వినడం అయినా యాక్షన్ కెమెరా అంటేనే గోప్రో, అంటే ఆ ఒక్క బ్రాండే ఉండే ఇంతకుముందు. రీసెంట్గా అయితే DJI వచ్చింది, అందుకనే మనకి యాక్షన్ కెమెరా అనగానే యాక్షన్ కెమెరా రాదు, ఏది చూసినా కానీ ఆ చిన్న యాక్షన్ కెమెరా గోప్రో అనే వస్తుంది. ఎందుకంటే అన్ని ఇయర్స్ నుంచి ఒకటే బ్రాండ్ ఉండే అండ్ రీసెంట్గా వచ్చింది. సో అన్ని రోజుల నుంచి రూల్ చేసింది కూడా గోప్రోనే యాక్షన్ కెమెరాస్లో. సో అందుకనే మనకి ఏదైనా కానీ నా కెమెరాని నేనే DJI యాక్షన్ కెమెరా అన్నాను, నోటికి డైరెక్ట్ Walkman on blast, whole world on the screen. Taping off the radio, finger on pause. DJ talking over every single bar we adored. Posters on the wall till the edges all curled. Copy every rhyme like it's changing our world. Battles on the corner, circle in the sun. No cameras out, just to feel you get done. Writing in the margins of my math textbook. Naming bubble letters, whole page one. ఏంటి లెఫ్టా ఇటే పోమా? ఇదే వే కోయిల్ సాగర్కి, ఆ బ్యాక్ వాటర్కి. వర్షాలు లేనప్పుడు వాటర్ తక్కువ ఇంత మంచిగా ఉంటుంది రూట్ అయితే. వర్షాలు ఉంటే మాత్రం మొత్తము ఘోరంగా ఈడ వరకు వాటర్ ఉంటుంది, అసలు ఇక్కడంతా రాలేము. అండ్ వచ్చిన కార్ అయితే దిగబడిపోతుంది. అండ్ ఇక్కడ రావాలంటే కూడా మన కార్లో కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మొత్తం ట్రాక్టర్స్ తిరిగే ప్లేస్ కదా, మొత్తం కిందికి మినికి ఉంటుంది. ఇట్లా వెళ్ళిపోదాము, చూడు ఎంత మంచిగా ఉందో ప్లేస్. ఇంకా ముందరికి పోనీ కొంచెం మట్టి. సరే, ఎండైతే ఘోరంగా కొడుతుంది. మనకు కేబుల్స్, మోటార్ కేబుల్, ఎలక్ట్రిక్ దానికి ఎన్ని కిలో వాళ్ళు ఎందుకు ఇక్కడ వద్దా? లేదా కొంచెం దూరం పోనీ, ఇక్కడ కొంచెం అప్పుడు ఇక్కడనే కూర్చున్నాం. ఇక్కడే కూర్చున్నాం కానీ ఇంకా పోతుంది అక్కడ. మొత్తం ప్లే గ్రౌండ్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ లాగా ఉంది, మొత్తం క్లీన్గా. కార్ మంచిగా నేర్చుకోవచ్చు. కార్ నేర్చుకోవచ్చులే. అవును, ఇక్కడ వాటర్ పక్కన ఉన్నాయి కదా, అందుకే ఇంతగానము. ఇక్కడ ఉంది, అటు సైడ్కి వెళ్ళి ఉంటారు. ఓకే ఓకే, పోనీ పాత లేదు పైపులు ఉన్నాయా చూడు. ఏం లేవు పోతుందా? ఏం లేదు, పోవచ్చు. ఇట్లా షెడ్ లాగా చేసుకుంటారు. వాటర్ ఏముంది, షెడ్ చేసుకోరు, చిన్న బావిలాగా చేసుకోరు. ఎండాకాలం మంచి విజయ్ అది ఏమో వెళ్తుందిలే కానీ మెల్లగా వెళ్ళాలి కదా. ఓకే ఓకే, ఇంకా సైడ్ పోదామా? లెఫ్ట్ కొట్టు బయటికి వెళ్ళి జాల్ ఇక్కడ పోదాం. ఇందులో కూడా చిన్న చిన్న గుంతలు ఉంటాయి. ఫిషెస్ వచ్చి ఏమంటారు ఎగ్స్ పెట్టడానికి వస్తాయి కదా, సో ఆ హోల్స్ ఉంటాయి, చూసిపోవాలా. హోల్స్ పెద్దనే ఉంటాయి, దాంట్లో కార్ వీల్ కనుక పడ్డదంటే సస్పెన్షన్ కొంచెం దెబ్బ తినే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ హోల్స్ చూసుకొని వెళ్ళాలి. And we are going near to the water. But the verse too fire, had to let it bloom, yeah. Take me back to the old school days where the hook hit hard in the hallway. Cardboard on the ground, kids all sway. We were rich off a rhyme and a Saturday, yeah. Yeah, back to the old school days. Every scratch, every shout, every phrase, did it all for the love, not a wage. Hard on the page, hard on the page. ఏమైందిరా? సో ఇదే ఆ ప్లేసు. ఇది మొత్తం ఇంత ప్లెజెంట్గా ఉంటుంది. ఇట్లా కార్ ఆపేసుకొని ప్రశాంతంగా, ఇగో ఇదంతా వాటర్ ఉంటుంది వర్షాకాలంలో. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇదంతా వాటర్ ఉండే, ఇక్కడ వరకు రాలేకపోయినాం మేము. అక్కడ ఏందో అక్కడ వరకే ఉండే, సో మొత్తం ప్రాపర్ చూపించలేకపోయినా. ఇదే మొత్తం వ్యూ. ఇవి వచ్చాయి. అది డ్యామ్, ఇది డ్యామ్ బ్యాక్ వాటర్. అట్లా గేట్స్ ఓపెన్ చేస్తే అటు ఈ వాటర్ అటు వెళ్ళిపోతాయి. Everything is gone. I can never see
ఇట్లా ప్రశాంతంగా ఇదొక స్పాట్ మాకు, నా ఫేవరెట్ స్పాట్. ఇట్లా సమ్మర్ అయినా వింటర్ సీజన్ అయినా కానీ, ఎక్సెప్ట్ రెయినీ సీజన్ ఇట్లా కూర్చోలేము ప్రశాంతంగా. ఇప్పుడంటే ఇది ఏమంటారు ఈ ఆస్టర్ ఎంజీ తెచ్చినా కానీ మాది ఫ్రెండ్ది ఓమ్ని ఇంతకుముందు చూసినా కదా, ఆ ఓమ్ని తీసుకొస్తాము. అందులో ప్రాపర్గా మాకు అన్నీ ఉంటాయి, ఈ మ్యాట్స్ ఉంటాయి. కొద్దిసేపు ఇట్లా టైం స్పెండ్ చేస్తాం ప్రశాంతంగా కూర్చొని. అంటే ఇక్కడ హ్యూమిడిటీ అంత ఏం లేదు, మనకి ఎండ అంత ఉంది కానీ ఎండ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆ వాటర్ వల్ల కొంచెం చల్లగానే ఉంది, చల్ల కూల్ ఎయిర్ ఉంటుంది. ప్రశాంతంగా ఇట్లా కూర్చొని కొద్దిసేపు ఒక 2-3 hours స్పెండ్ చేసి వెళ్ళిపోతాము. సో ఎక్కడెక్కడ ట్రిప్స్ ప్లాన్ చేయడానికి టైం లేనప్పుడు ఇట్లా వచ్చి ఒక మంచి ఏమంటారు డే స్పెండ్ చేస్తాం. And I don't wanna be away, and I just wanna be here, and I just wanna be, and I just wanna be here myself. వీడు కార్ ఇక్కడ ఆపాలి, వాటర్ పక్కన ఆపాలి, మంచిగా ఏమంటారు వ్యూ వస్తుంది, ఫొటోస్ కూడా దిగొచ్చు అన్ని. ఇక్కడ కార్ పెట్టిండు, ఇక్కడ స్ట్రైట్ వాటర్ ఉంది. ఇక్కడ కూర్చొని ఫోటో లేక అక్కడ అనుకున్నాను కార్కి ఫోటో దిగుదామని థాట్. మొత్తం రివ్యూ వ్లాగ్ అయితే రివ్యూ వీడియో అయితే షూట్ చేసిన మన యూట్యూబ్ కోసము. అదైపోయింది. చలో ఇప్పుడు ప్యాకప్. ఇక్కడ టైం స్పెండ్ చేసినా కూడా కొన్ని క్లిప్స్ తీసుకున్నాము, రీల్స్కి కూడా మంచి ఫొటోస్ కూడా దిగినాము. ఇప్పుడు డైరెక్ట్ బండి తీసుకొని వెళ్ళిపోవడమే. అండ్ నెక్స్ట్ ప్లాన్ దారిలో చెప్తా, మేము కూడా ఫిక్స్ కాలే కాబట్టి. ఇంత మంచిగా ఉందిరా బాయ్ అసలు. జోడు కాగా వేడుకేగా ఎప్పుడో తెలీదుగా చందమామ ముద్దులో దాగిపోదా ఏ వేల పాల నీకు లేదా. సో ఇప్పుడైతే మేము ప్రీ ఓన్డ్ కార్ చెక్ చేయడానికి అయితే పోయినాము, వచ్చినాము, చూసినాము. అంత పెద్ద ఏం నచ్చలేదు. బ్లాగ్ ఇప్పుడు పిక్ చేసుకున్నాము, ఎవరిని మా డాన్ని పిక్ చేసుకున్నాము. మన డ్రైవర్ అయితే బండి నడుపుతున్నాడు మళ్ళా. అమ్మా ఇంకా కార్లా ఇంకా అంతే. ఇప్పుడైతే ఈ టైంకి అన్ని క్లోజ్ చేసి ఉంటాయి. 8:19కి అయితే తిరుగుతున్నాము. ఇంకేముంది, మా ఆస్టర్ అయితే మైలేజ్ ఇస్తలేదు, 9 ఇస్తుంది. ఇప్పటికే 9 లీటర్లు తాగింది. ఇంకా రేపు ఇంకెంత కొట్టేయాలో ఏమో చూద్దాం. అరే కాఫీ షాప్ పోదాం, మేడం చాయ్ తాగుదాంపా. సరే పెట్రోల్ టీ నేను చాయ్ తాగుతారా? దీనిలో పెట్రోల్ ఏడో చాయ్ దానికి ఏ బైపాస్ లాపరా, అది కాఫీ ఉంది చూడు. అరే ఉస్కా నై రే, అరే మీది ఉంది చూడు, పేరే శేఖర్ వాళ్ళ ఆపోజిట్, ఆడ తాగుదాం. అరే బ్లాక్ కలర్ చెస్ థీమ్ ఉంటా చూడరా, ఆడ తాగుదాము. ఇప్పుడు చెప్పరా మహబూబ్నగర్లో చాలా బాగుంది, మా ఇంటి దగ్గరలో. ఏంది దీని పేరేంది? కృష్ణ నెక్స్ట్ బిగ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ మహబూబ్ నగర్. అంటే దీనికి ఇంకా ఎవరికి తెలియదు ఇక్కడ ఓపెన్ అయినట్టు. చాలా బాగుంది.